హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ హ్యూమన్ బ్రెయిన్, మానవ మెదడు అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్ హ్యూమన్ బ్రెయిన్, మానవ మెదడు. Is the reflex actions the only function of the spinal cord? So spinal cord యొక్క ఫంక్షన్ ఓన్లీ రిఫ్లెక్స్ యాక్షన్స్ని కంట్రోల్ చేయడమేనా? సో మనం లాస్ట్ సెక్షన్లో చూసాం, రిఫ్లెక్స్ యాక్షన్స్ కంట్రోల్ చేయడంలో స్పైనల్ కార్డ్ అనేది మేజర్ ఫంక్షన్స్ను పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నీ కూడా స్పైనల్ కార్డ్ కంట్రోల్లో ఉంటాయి కనుక ఆ ఒక్క పనే చేస్తుందా ఈ స్పైనల్ కార్డ్? ఆబ్వియస్లీ నాట్, ఖచ్చితంగా కానే కాదు. సిన్స్ వీ నో దట్ వీఆర్ థింకింగ్ బీయింగ్స్. ఎందుకు కాదు అన్నట్టయితే హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా థింకింగ్ బీయింగ్స్, అంటే ఆలోచన శక్తి కలిగినటువంటి ఆర్గానిజమ్స్. స్పైనల్ కార్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ నర్వ్స్ విచ్ సప్లై ఇన్ఫర్మేషన్ టు థింక్ అబౌట్. సో ఈ స్పైనల్ కార్డ్ అనేది చాలా వరకు నెర్వ్స్తో కనెక్షన్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను చేరవేసేటటువంటి పార్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. థింకింగ్ ఇన్వాల్వ్స్ మోర్ కాంప్లెక్స్ మెకానిజమ్స్ అండ్ న్యూరల్ కనెక్షన్స్. సో ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇందులో చాలా వరకు నాడీ సంధానాలు అంటే న్యూరల్ కనెక్షన్స్ అన్నీ కూడా అనుసంధానించబడి ఉంటాయి. ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కన్స్టిట్యూట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఈ విధంగా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రెండు కూడా మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థగా రూపొందడం జరుగుతుంది. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ స్పైనల్ కార్డు రెండు కలిపి మనకు కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్గా డెవలప్ అవ్వడం మనం గమనించవచ్చు. దే రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇంటిగ్రేట్ ఇట్. సో ఎందుకు మనం దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి న్యూరాన్స్ కూడా ఈ బ్రెయిన్కు, స్పైనల్ కార్డుకు అనుసంధానించబడి ఉంటాయి, వీటితో కమ్యూనికేషన్ కలిగి ఉంటాయి. వీ ఆల్సో థింక్ అబౌట్ అవర్ యాక్షన్స్. సో మనం ఒకసారి మనం చేసేటటువంటి యాక్షన్స్ని పరిశీలించినట్టయితే రైటింగ్, టాకింగ్, మూవింగ్ ఏ చైర్, clapping at the end of a program are examples of voluntary actions which are based on deciding what to do next. సో ఇలా మనం కొన్ని యాక్షన్స్ని పరిశీలించినట్టయితే రాయడం కానీ, మాట్లాడడం కానీ, చైర్ని కదిలించడం కానీ, సో ఏదైనా ప్రోగ్రామ్ అయిపోతే క్లాప్స్ కొట్టడం కానీ, ఇలాంటివన్నీ ఏంటి మనకు వాలంటరీ యాక్షన్స్ అంటాం. అంటే మన ఆధీనంలో ఉండి మనము కొట్టాలనిపిస్తే కొడతాం, లేదంటే చైర్ని లాగాలనిపిస్తే లాగుతాం, మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం, రాయాలనిపిస్తే రాస్తాం. సో ఇవన్నీ ఏంటి? వాలంటరీ యాక్షన్స్, మనం అనుకుంటే జరిగేటటువంటి యాక్షన్స్. సో ద బ్రెయిన్ ఆల్సో హ్యాస్ టు సెండ్ మెసేజెస్ టు మజిల్స్. సో ఈ యాక్షన్స్ అన్నీ జరగాలి అంటే మనకేంటి? బ్రెయిన్లో నుంచి మనకు కొన్ని సిగ్నల్స్ అనేటటువంటివి రావాలి. దేనికి రావాలి? ఎఫెక్టార్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైటింగ్ రాయాలంటే ఏం కావాలి? హ్యాండ్. సో హ్యాండ్కి ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఏం రాయాలనేది కూడా మన బ్రెయిన్ చెప్తుంది అనమాట, అదే రాయాలి. మాట్లాడడం కూడా మనం ఏం మాట్లాడాలో బ్రెయిన్ చెప్తే అది మాట్లాడతాం. సో మూవింగ్ ఏ చైర్ లాగడం కానీ, సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన బ్రెయిన్ అనేటటువంటి దాని నుండి ఇన్ఫర్మేషన్ మజిల్స్కి వచ్చినట్టయితే ఆ మజిల్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ వే ఇన్ విచ్ ద నర్వస్ సిస్టమ్ కమ్యూనికేట్స్ విత్ ద మజిల్స్. సో ఇలా ఫస్ట్ ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం. సెకండ్ ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ని మజిల్స్కి పంపడం. సో ఇలా మనకు మజిల్స్ రెస్పాండ్ అవ్వాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ నుంచి రావాలి. ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. సో ఇలా మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్కు, స్పైనల్ కార్డుకు మరియు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, సో మిగతా బాడీ పార్ట్స్కు కనెక్షన్లో ఉన్నటువంటి నెర్వ్స్ అంతా మనము పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరిధీయ నాడీ వ్యవస్థ అంటాము. సో ఈ పరిధీయ నాడీ వ్యవస్థ, ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో
క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి వాటిని క్రేనియల్ నర్వ్స్ అని, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి వాటిని స్పైనల్ నర్వ్స్ అని అంటాము. సో ఈ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ రెండు కలిపి మనకు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్, స్పైనల్ కార్డు, మిగతా బాడీ పార్ట్స్ కోఆర్డినేషన్లో పనిచేయడం మనం గమనిస్తూ ఉంటాం. ద బ్రెయిన్ దస్ అలోస్ అస్ టు థింక్ అండ్ టేక్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ దట్ థింకింగ్. సో ఇలా మనకు బ్రెయిన్ అనేది మనం ఏం థింక్ చేస్తామో దాన్ని అనుసంధానించి సో ఆ ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా రెస్పాన్స్ అనేది చూపడం మనం గమనిస్తూ ఉంటాం. యాజ్ యూ విల్ ఎక్స్పెక్ట్, దిస్ ఈజ్ అకంప్లిష్డ్ త్రూ ఏ కాంప్లెక్స్ డిజైన్ విత్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో ఇలా బ్రెయిన్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనుసంధానించడానికి, ఒక ప్రాపర్ ఆర్డర్లో సిస్టమేటిక్గా కంట్రోల్ చేయడానికి ఏమన్నా పార్ట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. ద బ్రెయిన్ హ్యాస్ 3 such major parts or regions, namely the forebrain, midbrain and hindbrain. సో ఈ విధంగా ప్రతి ఒక్క యాక్షన్ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వాటినే ఫోర్ బ్రెయిన్ ముందు మెదడు అంటాం, మిడ్ బ్రెయిన్ మధ్య మెదడు అంటాం, హైండ్ బ్రెయిన్ వెనక మెదడుగా మనము మెదడుని అంటే బ్రెయిన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫోర్ బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్లో మనం తీసుకున్నట్టయితే ఈ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్లో మనకు ఫోర్ బ్రెయిన్ అంటే ముందు మెదడు మనకు థింకింగ్ని కంట్రోల్ చేసే పార్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ రీజియన్స్ విచ్ రిసీవ్ సెన్సరీ ఇంపల్సెస్ ఫ్రమ్ వేరియస్ రిసెప్టార్స్. సో ఇక్కడ ఈ ఫోర్ బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి రిసెప్టార్స్ ఉంటాయి. సో ఈ రిసెప్టార్స్ అన్నీ కూడా సెన్సారీ ఇంపల్సెస్ అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? ఫోర్ బ్రెయిన్కి వెళ్తుంది. సపరేట్ ఏరియాస్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ ఆర్ స్పెషలైజ్డ్ ఫర్ హియరింగ్, స్మెల్, సైట్ అండ్ సో ఆన్. సో ఇలా మనకు ముందు మెదడు తీసుకున్నట్టయితే ఓన్లీ ఈ థింకింగ్ పార్టే కాకుండా మరికొన్ని యాక్షన్స్ చేయడానికి కావాల్సినటువంటి హీరింగ్ అంటే వినడానికి, స్మెల్ చూడడానికి ఇలా డిఫరెంట్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి ఈ ఫోర్ బ్రెయిన్లో ఇంకా కొన్ని రీజన్స్ సపరేట్గా న్యూరాన్స్తో అనుసంధానించబడి ఉంటాయి. దెర్ ఆర్ సపరేట్ ఏరియాస్ ఆఫ్ అసోసియేషన్ వేర్ ది సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ interpreted by putting it together with information from other receptors as well as with information that is already stored in the brain. సో ఇలా మనకు బ్రెయిన్లో అంటే ఈ ఫోర్ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా చాలా వరకు ఒకదానితో ఒకటి అసోసియేట్ అయ్యి ఈ సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దాన్ని అనాలిసిస్ చేయడానికి అంటే ఇంతకుముందు జరిగింటుంది కదా ఆ యాక్టివిటీ. సో ఆ యాక్టివిటీ అంతా కూడా మనం మెమరీ ఫామ్లో స్టోర్ చేసుకుంటాం. సో ఈ మెమరీని స్టోర్ చేసుకున్నటువంటి న్యూరాన్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిట్ చేసి దానికి అనుగుణంగా మనకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ముందు జరిగితే దాని ప్రకారంగా ఈ బ్రెయిన్ అనేది అనాలిసిస్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ పంపేటటువంటి బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఏ డెసిషన్ ఈజ్ మేడ్ అబౌట్ హౌ టు రెస్పాండ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ పాస్డ్ ఆన్ టు ద మోటార్ ఏరియాస్ విచ్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ వాలంటరీ మజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ లెగ్ మజిల్స్. సో ఇలా మనకు సెన్సరీ ఆర్గాన్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిట్ చేసి ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని మోటార్ ఏరియాస్కి ఎలా పంపాలి, సో ఏ ఆర్గాన్స్కి పంపాలి, ఏ యాక్షన్స్ జరపాలి అనేటటువంటిది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కంట్రోలింగ్ పాయింట్లోనే మనకు అనుసంధానించబడి ఉంటుంది. హవెవర్ సర్టన్ సెన్సేషన్స్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ సీయింగ్ ఆర్ హియరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, how do we know that we have eaten enough? This sensation of feeling full is because of a center associated with hunger which is in the separate part of the forebrain. For example, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఫుల్గా తినేస్తాం. సో మనకు కడుపు ఫుల్ అయిపోయింది అంటే స్టమక్ ఫుల్ అయిపోయిందని ఎలా చెప్తాం? The sensation of the feeling is full is because of center associated with hunger. సో ఫోర్ బ్రెయిన్లో ఉన్నటువంటి హంగర్ని కంట్రోల్ చేసేటటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా ఈ స్టమక్ ఫుల్ అయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఎఫెక్టర్ ఆర్గాన్స్కి అంటే మనకు పంపిస్తాయి. ఫుల్ అయిపోయింది, ఇంక తినడం స్టాప్ చేసేయండి అనేటటువంటి విషయాన్ని మనకు పంపడం జరుగుతుంది. సో ఇలా మనకు మన స్టమక్ ఫుల్ అయిపోయింది అనేటటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఫోర్ బ్రెయిన్. సో ఇలా ఫోర్ బ్రెయిన్లో
స్మెల్, హియరింగ్, సైట్, తర్వాత థింకింగ్, తర్వాత హంగర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కంట్రోల్ చేయబడతాయి. నెక్స్ట్, స్టడీ ద లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. వీ హ్యావ్ సీన్ దట్ ద డిఫరెంట్ పార్ట్స్ హ్యావ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. కెన్ వీ ఫైండ్ అవుట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్? మనం ఒకసారి హ్యూమన్ బ్రెయిన్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్, ఇలా ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడుగా మనము ఈ బ్రెయిన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో కూడా చూడండి, హైపోథెలామస్ అని, పిట్యూటరీ గ్లాండ్ అని, పోన్స్, మెడుల్లా, సెరిబెల్లం, క్రేనియం, సెరిబ్రమ్, ఇలా మనకు డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనము గమనించడం జరుగుతుంది. సో ఇలా ఫోర్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ న్యూరాన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ యాక్టివిటీస్ని చేస్తాయి. అదేవిధంగా మిడ్ బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని న్యూరాన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. హ్యాండ్ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ని చేయడం మనం గమనించవచ్చు. లెట్ us look at the other use of the word reflex that we have talked about in the introduction. Our mouth waters when we see food we like without our meaning to. సో మనము రిఫ్లెక్స్ యాక్షన్స్ గురించి స్టార్టింగ్లో చదివాం. సో అదేంటి, సడన్ యాక్షన్స్కి మన బాడీ రెస్పాండ్ అవ్వడం మనం గమనించాం. అదేవిధంగా అవర్ మౌత్ వాటర్స్, మనం ఏదైనా మనకు నచ్చినటువంటి ఫుడ్ ఊహించుకున్నట్టయితే మన మౌత్లో వాటర్స్ రావడం జరుగుతుంది. అవర్ హార్ట్స్ బీట్ వితౌట్ అవర్ థింకింగ్ అబౌట్ ఇట్, మన గుండె కొట్టుకోవడం మన ఆధీనంలో ఉంటుందా? మనకు తెలియకుండానే దాని పాటుకు అది హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీ కెనాట్ కంట్రోల్ దీస్ యాక్షన్స్ ఈజీలీ బై థింకింగ్ అబౌట్ దెమ్ ఈవెన్ ఇఫ్ వీ వాంటెడ్ టు డూ. అంటే ఇప్పుడు ఇలా మనం నోట్లో నీళ్ళూరడం లేదా గుండె కొట్టుకోవడం లాంటిది మనం థింక్ చేసి ఓకే కొంతసేపు ఆగు మళ్ళీ కొట్టుకుందామంటే ఉంటుందా? అది మన మాట వింటుందా? సో మనం థింక్ చేసినప్పటికీ, మనం దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ అది ఏమాత్రం రెస్పాండ్ అవ్వదు, వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. డూ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆర్ రిమెంబర్ టు బ్రీత్ ఆర్ డైజెస్ట్ ఫుడ్? సో మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు లేదా రెస్పిరేషన్లో ఎయిర్ తీసుకున్నప్పుడు ఓకే లంగ్స్ మీరు పని చేయొద్దండి ఈరోజు, నేను చెప్పినప్పుడు ఎయిర్ తీసుకోండి, లేదా డైజెస్టివ్ సిస్టంలో నేను చెప్పినప్పుడే డైజెస్ట్ అవ్వండి అని మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలమా? నో. సో ఇన్ బిట్వీన్ ద సింపుల్ రిఫ్లెక్స్ యాక్షన్స్ లైక్ చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద థాట్ అవుట్ యాక్షన్స్ సచ్ యాజ్ మూవింగ్ ఏ చైర్, దెర్ ఈస్ అనదర్ సెట్ ఆఫ్ మజిల్ మూమెంట్స్ ఓవర్ విచ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ థింకింగ్ కంట్రోల్. సో ఇలా మనము కొన్నిసార్లు మన పుపిల్ మనం చూడడానికి ఏంటి, మన కళ్ళు ఎప్పుడు అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏదైనా మూవింగ్ ఏ చైర్ని కూడా ఒక్కోసారి సడన్గా మనకు తెలియకుండానే లాగేస్తూ ఉంటాం. సో ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం ఆలోచించి చేస్తామా? నో. మెనీ ఆఫ్ దీస్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. సో ఇలా మనకు రిఫ్లెక్స్ యాక్షన్స్ లాగా కొన్ని పనులు మనకు తెలియకుండానే, మన ఆధీనంలో లేకుండానే వాటంతకవే జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటినే మనము ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మన ఆధీనంలో లేనటువంటి యాక్షన్స్గా చెప్పడం జరుగుతుంది. సో వీటన్నిటిని కంట్రోల్ చేసే పార్ట్ ఏంటి? మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్, మధ్య మెదడు, వెనక మెదడు, ఈ రెండు కూడా మనకు ఇన్వాలంటరీ యాక్షన్స్ని ముఖ్యంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ముందు మెదడులో వాలంటరీ యాక్షన్స్ జరిగితే మధ్య మెదడు, వెనక మెదడులో ఇన్వాలంటరీ యాక్షన్స్ జరిగేటటువంటి రీజన్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇంక్లూడింగ్ బ్లడ్ ప్రెషర్, సలైవేషన్ అండ్ వామిటింగ్ ఆర్ కంట్రోల్డ్ బై ద మెడుల్లా ఇన్ ద హైండ్ బ్రెయిన్. సో ఇలా మనకు బ్లడ్ ప్రెషర్ అంటే మన బ్లడ్ బాడీలో ప్రవహించే విధానం, సలైవేషన్ నోట్లో నీళ్లు అంటే సలైవా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి విధానం, వామిటింగ్ అంటే మనకి ఏదైనా వామిటింగ్స్ చేసినట్టయితే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే మెడుల్లా ఇన్ ద హైండ్ బ్రెయిన్, వెనక బ్రెయిన్లో ఉన్నటువంటి మెడుల్లా అనేటటువంటి పార్ట్ కంట్రోల్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఇలా ఉందా మెడుల్లా అని. సో ఈ రీజన్ వాటన్నిటిని కంట్రోల్ చేయడం మనం గమనించవచ్చు. థింక్ అబౌట్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, రైడింగ్ ఏ బైసికల్, పికింగ్ అప్ ఏ పెన్సిల్. సో ఇలా మనం పెన్సిల్ తీసుకోవడం, సైకిల్ తొక్కడం, స్ట్రైట్ లైన్లో నడుచుకొని పోవడం. దీస్ ఆర్ పాసిబుల్
డ్యూ టు పార్ట్ ఆఫ్ ద హైండ్ బ్రెయిన్ కాల్డ్ సెరిబెల్లం. సో ఇక్కడ అంటే పెన్సిల్ తీసుకోవడం, స్ట్రైట్ లైన్ మీద పోవడం, సైకిల్ తొక్కడం లాంటి వాటిని కంట్రోల్ చేసేది ఏంటంటే హైండ్ బ్రెయిన్లో ఉన్నటువంటి సెరిబెల్లం అనేటటువంటి పార్ట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెసిషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్స్ అండ్ మెయింటైనింగ్ ద ఫర్చర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ. సో ఇలా బాడీ ఫర్చర్ అండ్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసేది ఏంటంటే హైండ్ బ్రెయిన్. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఫెయిల్ టు టేక్ ప్లేస్ ఇఫ్ వీ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఇవన్నీ కూడా మనకు మన థింకింగ్ అంటే మన కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కేటప్పుడు మనం దాని గురించి ఆలోచించకపోతే ఏమవుతుంది, సైకిల్ ప్రాపర్గా తొక్కగలమా? నో. పెన్సిల్తో మనం ఏదైనా రాసేటప్పుడు ప్రాపర్గా మన మైండ్ అక్కడ లేకపోతే కరెక్ట్గా రాయగలమా? నో. మనం స్ట్రైట్ లైన్గా వెళ్ళేటప్పుడు మన మైండ్ అక్కడ లేకపోతే మనం స్ట్రైట్ లైన్గా వెళ్ళగలమా? నో. సో ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం థింక్ చేసి దానికి అనుగుణంగా వెళ్ళాలి. సో ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ పెర్ఫామ్ చేసేటటువంటి పార్ట్ ఏదంటే సెరిబెల్లం. ఇది ఎక్కడ ఉంటుంది? హైండ్ బ్రెయిన్లో ఉంటుంది. సో ఇలా మనకు బ్రెయిన్లో ఉన్నటువంటి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ అనేటటువంటివి మన బాడీలో జరిగేటటువంటి కొన్ని యాక్షన్స్ని కంట్రోల్ చేసేటటువంటి పాయింట్స్ని కలిగి ఉండి వాటితో మన ఎన్విరాన్మెంట్లో వచ్చేటటువంటి మార్పులతో అనుసంధానించబడి మనకు అప్రోప్రియేట్ రెస్పాన్స్ అనేటటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ యాక్షన్ అక్కర్ ఇన్ అవర్ బాడీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్. సో మన బాడీలో జరిగేటటువంటి చాలా రకాలైనటువంటి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ప్రాసెస్ అంతా కూడా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి అనుసంధానించబడి ఉంటాయి. హౌ ఆర్ దీస్ టిష్యూస్ ప్రొటెక్టెడ్? సో ఇలా మనకు ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేవి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ముఖ్యమైన భాగాలని చెప్పాం. సో హౌ దీస్ టిష్యూస్ ఆర్ ప్రొటెక్టెడ్, వీటిని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము అన్నట్టయితే ఏ డెలికేట్ ఆర్గాన్ లైక్ ద బ్రెయిన్ విచ్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ నీడ్స్ టు బి కేర్ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో ఇలా బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫార్ దిస్ ద బాడీ ఈజ్ డిజైన్డ్ సో దట్ ద బ్రెయిన్ సిట్స్ ఇన్సైడ్ ఏ బోనీ బాక్స్. సో ఈ విధంగా మన బాడీలో ఒక అద్భుతమైన డిజైన్ ఉంది. సో ఆ డిజైన్ ఏంటంటే ఏ బోనీ బాక్స్. సో మన బ్రెయిన్ కవర్ చేస్తూ ఒక గట్టి ఎముకతో కూడినటువంటి బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే బోనీ బాక్స్ అంటాం. ఈ బోనీ బాక్స్లో ఈ బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ అవ్వబడి ఉంటుంది. ఇన్సైడ్ ద బాక్స్ ద బ్రెయిన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్ విచ్ ప్రొవైడ్స్ ఫర్దర్ షాక్ అబ్జార్ప్షన్. సో ఈ ఓన్లీ బోనీ బాక్సే కాకుండా ఈ బోనీ బాక్స్లో బ్రెయిన్ చుట్టి మనకు బెలూన్ లాంటి అంటే మనకు వాటర్ బెలూన్ ఉంటుంది కదా, సో ఇలా వాటర్ బెలూన్ లాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం సడన్గా కింద పడినా కూడా ఆ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా అది మనకు ప్రొటెక్షన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ రన్ యువర్ హ్యాండ్ డౌన్ ద మిడిల్ ఆఫ్ యువర్ బ్యాక్ యూ విల్ ఫీల్ ఏ హార్డ్ బంపీ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద వర్టిబ్రల్ కాలమ్ ఆర్ బ్యాక్ బోన్ విత్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్. సో ఇలా మనము మిడిల్లో బ్యాక్ సైడ్ అంటే వీప్ పైన మనం చేయి పెట్టి మనం టచ్ చేసి చూసినట్టయితే ఎగుడు దిగుడుగా అంటే అప్ అండ్ డౌన్స్తో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం వర్టిబ్రల్ కాలం లేదా బ్యాక్ బోన్ అంటాం. సో ఈ బ్యాక్ బోన్ సహాయంతో ఈ స్పైనల్ కార్డ్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో స్పైనల్ కార్డ్ అనేది బ్యాక్ బోన్తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. బ్రెయిన్ అనేది బోనీ బాక్స్ అయినటువంటి క్రేనియం అనేటటువంటి స్ట్రక్చర్తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో ఈ బోనీ బాక్స్తో పాటు కూడా మనకు ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్ ఉంటుంది, దానితో కూడా మనకు బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. నౌ లెట్ us see that how does the nervous tissue cause actions. సో ఈ నర్వస్ టిష్యూ అనేది ఎలా పనిచేస్తుంది అని మనం ఒకసారి గమనించినట్టయితే, సో ఫార్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ nervous tissues and how it collects information, sends it around the body, process information, makes decisions based on information and conveys decisions to muscles for action. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా న్యూరాన్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేసుకుంటాయి, కలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా సెండ్ చేస్తాయి, ఎలా ప్రాసెస్ చేస్తాయి ఆ ఇన్ఫర్మేషన్ని, ఫైనల్గా డెసిషన్ ఎలా జరుగుతుంది, ఫైనల్గా మజిల్స్కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, ఈ మజిల్స్ ఎలా యాక్షన్ చేస్తాయో మనం చూడడం జరిగింది. ఇన్ అదర్ వర్డ్స్, when the action or movement is to be performed, muscle tissue will do the
స్పైనల్ జాబ్. సో ఈ న్యూరాన్స్ ఏం చేసినప్పటికీ అంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి ఎఫెక్టార్ ఆర్గానికి పంపించినప్పటికీ ఫైనల్గా మనకు రెస్పాన్స్ చూపేది ఏంటి? మజిల్స్. ఫైనల్ జాబ్ చేసేది ఏంటంటే మజిల్ టిష్యూ. హౌ డు అనిమల్స్ మజిల్స్ మూవ్? అనిమల్స్లో ఈ మజిల్స్ ఎలా మూవ్ అవుతాయి? వెన్ ఏ నర్వ్ ఇంపల్స్ రీచ్ ద మజిల్స్, ద మజిల్ ఫైబర్ మస్ట్ మూవ్. హౌ డస్ ఏ మజిల్ సెల్ మూవ్? ఎలా ఈ మజిల్స్ మూవ్ అవుతాయి? ఈ మజిల్స్లో ఉన్నటువంటి సెల్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే, ద సింప్లెస్ట్ నొటేషన్ ఆఫ్ మూవ్మెంట్ అట్ ద సెల్యులర్ లెవెల్ ఈజ్ దట్ మజిల్ సెల్ విల్ మూవ్ బై చేంజింగ్ దేర్ షేప్ సో దట్ దే షార్టన్. సో ఎలా ఈ మజిల్స్ మూవ్ అవుతాయి అన్నట్టయితే మనము ఈ మజిల్ సెల్స్ ఒకసారి పరిశీలించినట్టయితే చేంజింగ్ దేర్ షేప్, వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మనకు మజిల్స్ పరిశీలించినట్టయితే ఎప్పుడైతే అవి మూవ్ అవుతాయో అప్పుడు అవి కొద్దిగా షార్టన్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ డు మజిల్ సెల్స్ చేంజ్ దేర్ షేప్? ఇంకో క్వశ్చన్ ఏంటి? ఈ మజిల్స్ వాటి యొక్క షేప్ ఎలా చేంజ్ అవుతుంది? ద ఆన్సర్ మస్ట్ లై ఇన్ ద కెమిస్ట్రీ ఆఫ్ సెల్యులర్ కాంపోనెంట్స్. మజిల్ సెల్స్ హ్యావ్ specialized proteins that change both their shape and their arrangement in the cell in response to nervous electrical impulses. సో మనము ఈ మజిల్స్ ఎలా పనిచేస్తాయని చూసినట్టయితే మనకి ఈ మజిల్స్లో యాక్టిన్, మయోసిన్ లాంటి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ వాటి యొక్క షేప్లో చేంజ్ అవ్వడం వల్ల మజిల్స్ అనేవి మనకు మూమెంట్స్ని చూపిస్తాయి. సో ఈ యాక్టిన్, మయోసిన్ లాంటి ఈ ప్రోటీన్స్ ఎలా చేంజ్ అవుతాయి? ఎప్పుడైతే వాటికి నర్వస్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందో, అంటే నర్వస్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రిక్ ఇంపల్స్ అంటే న్యూరాన్స్ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్స్ వస్తాయో అప్పుడు మాత్రమే యాక్టిన్, మయోసిన్ లాంటి ప్రోటీన్స్ వాటి యొక్క మూమెంట్స్ని చూపిస్తాయి, వాటి యొక్క షేప్ను కూడా చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యాక్టిన్, మయోసిన్ ప్రోటీన్స్ వాటి యొక్క షేప్ని చేంజ్ చేసుకుంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మజిల్ సెల్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెల్లో జరిగేటటువంటి యాక్టిన్, మయోసిన్ యొక్క కదలికల వల్ల మజిల్ సెల్స్ అనేవి మూమెంట్స్ని చూపడం జరుగుతుంది. సో ఈ మూమెంట్స్ చూపాలంటే మనకేం కావాలి? ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? న్యూరాన్స్ నుంచి వస్తాయి. న్యూరాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ న్యూరాన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి బ్రెయిన్కి ఇచ్చి బ్రెయిన్లో ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుని వచ్చి ఎఫెక్టార్ ఆర్గాన్ అంటే మజిల్ సెల్స్కి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం వల్ల ఈ మజిల్స్ అనేవి మూమెంట్ని చూపిస్తాయి. వెన్ దిస్ హ్యాపెన్స్ న్యూ అరేంజ్మెంట్స్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్ గివ్ ద మజిల్ సెల్స్ ఏ షార్టర్ ఫామ్. సో ఇలా మనకు ఎప్పుడైతే ఈ ఇంపల్స్ వస్తాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్లో అరేంజ్మెంట్స్ జరిగి వాటి వల్ల ఈ మజిల్స్ అనేవి షార్టర్ ఫామ్లోకి రావడం జరుగుతుంది. రిమెంబర్ వెన్ వీ టాక్డ్ అబౌట్ మజిల్ టిష్యూస్ ఇన్ క్లాస్ 9 there were different kinds of muscles such as voluntary muscles and involuntary muscles. Based on what we have discussed so far, what do you think the differences between these would be? నెక్స్ట్ మనం 9th క్లాస్లో ఆల్రెడీ మజిల్ టిష్యూస్ చదివేటప్పుడు చదివాం వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్ అని. సో వాలంటరీ మజిల్స్ ఏం చేస్తాయి? సో ఎప్పుడైతే నర్వ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటే నర్వ్ ఇంపల్స్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వస్తాయో అప్పుడు మాత్రమే పనిచేస్తాయి. సో వాటిని ఏమంటాము? వాలంటరీ మజిల్స్ అంటాం. సో కొన్నిసార్లు ఇన్వాలంటరీ మజిల్స్ అంటే మన ఆధీనంలో లేకుండా వాటంతటికవే నర్వ్ సిగ్నల్స్ని తీసుకొని వాటంతటికవే పనిచేస్తూ ఉంటాయి. సో వాటినే మనం ఇన్వాలంటరీ మజిల్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనకు నర్వ్స్ ఎలా పనిచేస్తాయి అంటే సెన్సరీ ఆర్గాన్స్ నుంచి గ్రహించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి చేరవేస్తాయి. వీటిని సెన్సారీ న్యూరాన్స్ అంటాం. సో ఈ సెన్సారీ న్యూరాన్స్ ద్వారా పోయినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో ప్రాసెస్ జరిగి ఆ ప్రాసెస్ నుండి మజిల్స్ లేదా ఎఫెక్టార్ ఆర్గాన్స్కి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇలాంటి న్యూరాన్స్ని మోటార్ న్యూరాన్స్ అంటాం. సో సెన్సారీ న్యూరాన్స్, స్పైనల్ కార్డు, బ్రెయిన్, మోటార్ న్యూరాన్స్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కోఆర్డినేషన్తో లివింగ్ ఆర్గానిజమ్స్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. సో ఇందులో కొన్ని వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని మన ఆధీనంలో ఉండే యాక్షన్స్ ఉంటాయి, కొన్ని మన ఆధీనంలో లేనటువంటి యాక్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ జరగాలి అంటే బ్రెయిన్ ఉండాలి, స్పైనల్ కార్డ్ ఉండాలి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉండాలి, తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్స్ కూడా ఉండాలి. ఓకే, ఇదే స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.